UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. మనం ఇంతకు ముందు రెగ్యులర్ ప్లాన్స్ గురించి మాట్లాడాము. రెగ్యులర్ ప్లాన్స్ లో ఉన్న బెనిఫిట్స్ మనకు తెలిసిందే. మీరు చెప్పినట్టు అక్కడ అడ్వైజర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి అడ్వైజర్ మనకు ఏ ఫండ్ బాగుంటుంది అనేది అడ్వైజర్ సజెషన్స్ ద్వారా మనం తీసుకుంటాము కాబట్టి అక్కడ రిటర్న్స్ కొంచెం మనం మాక్సిమైజ్ చేయవచ్చు. అలాగే డైరెక్ట్ ప్లాన్స్ లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకు కొన్ని తెలిసి ఉంటే మనం డైరెక్ట్ గా చేసుకుంటే ఎంతో కొంత మనం అక్కడ సేవ్ చేసుకుంటాము. సో ఈ రెండిటి డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్ ప్లాన్స్ 2 ప్రొడక్ట్స్‌ని కలుపుకొని ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అలాంటి బెనిఫిట్స్ ఇంకెవరికైనా కావాలి. రెండిట్లో ఉన్న బెనిఫిట్స్ కావాలి. ఇది కావాలి, అది కావాలి. అలాంటప్పుడు ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందా? ఉంటే ఎలాంటి ఆప్షన్ ఉంటుంది ఒకసారి చెప్పండి? ఇది యాక్చువల్‌గా చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఇప్పుడు చూడండి మనకి బేసికల్‌గా వచ్చి ఆహ్, డైరెక్ట్ ప్లాన్స్ కానీ, రెగ్యులర్ ప్లాన్స్ కానీ స్టార్టింగ్ ఫ్రమ్ 2000 తీసుకుంటే 1990s తీసుకుంటే అప్పటి నుంచి రెగ్యులర్ ప్లాన్సే ఉండేవి. డైరెక్ట్ ప్లాన్స్ అనేది అసలు లేవు మార్కెట్‌లో. 2013 నుంచి మాత్రమే సెబీ మనకి ఇంట్రొడ్యూస్ చేసింది డైరెక్ట్ ప్లాన్స్ అని చెప్పి. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి కార్పొరేట్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే కొన్ని క్రోర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్‌లో గణనీయంగా అవేర్‌నెస్ బాగా పెరిగి ఎప్పుడైతే థౌసండ్స్ నుంచి లాక్స్ నుంచి క్రోర్స్‌కి ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిపోయిందో అప్పుడు సెబీ ఏం చేసిందంటే ఒకప్పుడు ఎప్పుడైతే థౌసండ్స్‌లో ఉందో, లాక్స్‌లో ఉందో ఆ ఎక్స్‌పెన్స్ రేషియో పెద్ద ఇంపాక్ట్ కాదు. 1% తీసుకోండి 20 lakhs మీద 20,000 వస్తుంది. అదే 20 crores మీద 1% తీసుకోండి 20 lakhs అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే కార్పస్ పెరిగిపోతుందో, అవేర్‌నెస్ బాగా పెరిగిందో ఆ టైంలో చూస్తే మనకి ఎక్స్‌పెన్స్ రేషియో చాలా ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది అనుకుంటారు మేము 5,000 ఎస్ఐపి వేస్తామండి అని. 5,000 ఎస్ఐపి వేసే వాళ్ళకి రెగ్యులర్ ప్లాన్ అయినా ఒకటే, డైరెక్ట్ ప్లాన్ అయినా ఒకటే. ఎప్పుడైతే మనం కార్పస్ పెంచామో అంటే 50,000 ఎస్ఐపి 5 lakhs ఎస్ఐపి వేసుకుంటూ వచ్చారో వాళ్ళకి మటుకు చాలా డిఫరెన్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. సో అట్ ద టైమ్ ఎక్స్‌పర్ట్ డెసిషన్ కావాలి కాబట్టి ఇట్లాంటివన్నీ చెక్ పెడుతూనే వచ్చింది పిఎంఎస్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. ఇందులో చూడండి బేసికల్‌గా 50,000 రూపీస్ మాత్రమే 50 lakhs రూపీస్ మినిమమ్ టికెట్ సైజ్ ఉంటుంది. సో 50 lakhs మనం ఎప్పుడైతే పెడుతున్నామో అప్పుడు మనకి ఆ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. 5 lakhs ఇన్వెస్ట్‌మెంట్ చేసే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే 5 lakhs మీద 1.75% తీసుకున్నా, 2% తీసుకున్నా వేరియేషన్ పెద్ద గ్యాప్ ఏం లేదు. 50 lakhs పెడుతున్నప్పుడు మాత్రం గ్యారంటీగా ఎక్కువ వేరియేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ 50 lakhs ఎప్పుడైతే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో వేచేస్తున్నామో అదే 50 lakhs కనుక మనం డైరెక్ట్ ప్లాన్స్‌లోకి వెళ్తే బెటర్. కానీ డైరెక్ట్ ప్లాన్స్‌లోకి వెళ్ళాలి అంటే పెద్ద అమౌంట్ అంటే రిస్క్ ఎక్కువ. ఎందుకంటే ఒక డాక్టర్ అయి ఉంటారు, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటారు, ఒక ప్రొఫెషనల్, ఒక కాలేజ్ ప్రొఫెసర్ అయి ఉంటారు. వీళ్ళెవరికీ మార్కెట్‌లో సంబంధం లేదు. మార్కెట్ గురించి ఎక్కువ అవగాహన లేదు. అందులో ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి అంత అవేర్‌నెస్ లేదు. ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక సపోర్ట్ కావాలి. ఒక ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, ఒక పొలిటీషియన్ కావచ్చు, ఒక అగ్రికల్చరిస్ట్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు. వీళ్ళెవరికైతే మార్కెట్‌లో సంబంధం లేదో వీళ్ళకి ఒక ఎక్స్‌పర్ట్ అడ్వైస్ అయితే కావాలి. కానీ వాళ్ళు పెడుతున్న ఇన్వెస్ట్‌మెంట్ చిన్న అమౌంట్ అంటే కాదు. 50 lakhs, 1 crore, 2 crores పెడుతున్నారు. సో అట్లాంటి వాళ్ళకి ఎక్స్‌పెన్స్ రేషియో కూడా తక్కువ ఉండాలి. సో ఇట్లాంటివన్నిటికి బెనిఫిట్స్‌ని తీసుకుంటూ ఫ్రేమ్ చేసిందే పిఎంఎస్. సో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్. ఇందులో ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయి. ఎక్కడైతే ఎక్స్‌పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుందో అలాంటి ప్లాన్సే వాళ్ళు చూస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఒక ఎక్స్‌పర్ట్ మన బదులు ఆయన కొంటారు కాబట్టి ఒక ఎక్స్‌పర్ట్ ఒక రికమెండేషన్స్, ఆయన ఒక అడ్వైజరీ సర్వీసెస్ మనకొస్తాయి. కాబట్టి వాళ్ళు చార్జెస్ చేస్తారు. సో చార్జెస్ ఫీజ్ బేస్డ్‌గా ఉంటుంది కాబట్టి పిఎంఎస్‌లో మనకేంటంటే కార్పస్ పెరుగుతున్న కొద్దీ ఆ చార్జెస్ కూడా తగ్గుతాయి. ఇనిషియల్‌గా 1.5% తీసుకుంటారు. ఎప్పుడైతే 2 CR దాటిపోయిందో మన కార్పస్ 0.5% పడిపోతుంది ఆ చార్జెస్ కూడా. ఇంకా ఎప్పుడైతే 5 CR దాటిందో 0.30% అంటే 30 పైసానే ఉంటుంది చార్జ్. సో కాబట్టి గణనీయంగా అధిక మొత్తంలో మనం ప్రాఫిట్ పొందొచ్చు. సో మన డైరెక్ట్ ప్లాన్స్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏదైతే డైరెక్ట్ ప్లాన్స్ ఉన్నాయో అవి కూడా మనకి పిఎంఎస్‌లో అలాంటి డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్ ఉండవు. సో అందులో వచ్చి వాళ్ళు 5 ఫండ్స్‌గా కేటగరైజ్ చేస్తారు. ఇప్పుడు చూడండి 50 lakhs అంటున్నాం కదా! ఆ 50 lakhsని వాళ్ళు 5 ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అందులో ఒక ఫ్లెక్సీ క్యాప్ ఉంటుంది, ఒక మల్టీ క్యాప్ ఉంటుంది, ఒక బ్లూ చిప్ ఉంటుంది, ఒక ఇండెక్స్ ఫండ్స్ ఉండొచ్చు. అలాంటి రకరకాల కాంబినేషన్‌లో ఇస్తారు. ఇప్పుడు కొంతమంది కావాలంటే ఈటీఎఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మొత్తం మ్యూచువల్ ఫండ్సే కాదు, నాకు కొంచెం ఈటీఎఫ్ కూడా యాడ్ చేయండి అంటే 30 lakhs మ్యూచువల్ ఫండ్స్, 20 lakhs ఈటీఎఫ్ అలాంటి కాంబినేషన్‌లో కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఒక ఎక్స్‌పర్ట్స్ కనుక మనం పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేస్తారు కాబట్టి ఏదైతే రెగ్యులర్ ప్లాన్‌లో ఉండే అడ్వాంటేజ్ ఎక్స్‌పర్ట్ ఉంటాడో అదే ఎక్స్‌పర్ట్ ఇక్కడ పనిచేస్తారు కాబట్టి మన బదులు మనకి అడిషనల్‌గా కూడా ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకు తెలియకుండా కన్‌ఫ్యూజన్‌లో చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఏవైతే అన్‌వాంటెడ్ స్టాక్స్, అన్‌వాంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేస్తారు వాళ్ళు. తద్వారా మనం అధిక లాభం పొందొచ్చు. ఇప్పుడు చూడండి మనం చెప్తూనే ఉన్నాం 5 crores 50 lakhs ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఈవెన్ ఒక 10 years కనుక వెయిట్ చేసినా కూడా మనకి 3 CR to 5 CR వస్తుంది. సో అట్లాంటి మంచి ఆపర్చునిటీస్ ఉన్న పిఎంఎస్‌ని ఇట్లా కనుక సెలెక్ట్ చేసుకుంటే కనుక రెగ్యులర్ ప్లాన్స్‌లో ఉన్న అడ్వాంటేజెస్ ప్లస్ డైరెక్ట్ ప్లాన్‌లో ఉన్న అడ్వాంటేజెస్ 2 కలిపొస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడైతే మన కార్పస్ బిల్డ్ అయిందో
ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, స్టార్టింగ్ చేస్తారు. ఓకే, 5 lakhsతో ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. 50,000 రూపీస్ ఎస్ఐపి వేస్తారు. ఎప్పుడైతే గణనీయంగా మన కార్పస్ 50 lakhs దాటింది అంటే మాత్రం ఖచ్చితంగా పీఎంఎస్‌కి వెళ్ళిపోమని చెప్తున్నాం. ఎందుకంటే పీఎంఎస్‌లో మనకి అలా మంచి ఎక్స్‌పర్ట్ అడ్వైస్ ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. సో తద్వారా మన రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి. సో లాంగ్ టర్మ్‌లో మనం ఎక్కువ రిటర్న్ గెయిన్ చేస్తాం. సో సార్ చెప్పిన దాని ప్రకారంగా ఇక్కడ సమ్మరీ చేస్తే ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు రూ. 1,00,000 పెడితే 2% ఎక్స్‌పెన్స్ రేషియో అనుకుంటే, ఆ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది స్టాండర్డ్‌గా ఉంటుంది. చేంజ్ కాదు కాబట్టి రూ. 1,00,000 పైన 2% అనేది రూ. 2,000. రూ. 2,000 అనేది మనకు పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ అదే ఒక రూ. 1,00,000 ప్లేస్‌లో మనం రూ. 1,00,000 గనక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 2% అక్కడ 2,00,000 అవుతుంది. అలాంటప్పుడు ఆ 2,00,000 నేను ఇతనికి ఇవ్వాలా అనే ఫీలింగ్ మీకు రావచ్చు అని పీఎంఎస్‌లో ఒకవేళ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏంటంటే, మీ యొక్క క్యాపిటల్ పెరిగే కొద్దీ పర్సెంటేజ్ తగ్గుతూ పోతుంది కాబట్టి, మీరక్కడ తక్కువ పర్సెంటేజ్ ఇస్తారు కాబట్టి, మీరు అమౌంట్ కూడా తక్కువ ఫీజు రూపంలో పే చేస్తారు. సో, ఒకవేళ ఇవన్నీ అడ్వాంటేజెస్ మనం చూసుకుంటే ఏంటంటే, ఇక్కడ మీకు ఎక్స్‌పర్ట్ సలహా ఉంటుంది. మీరు టెన్షన్ తీసుకోవాల్సిన పని ఉండదు. మీరు ఏదైతే ఎవ్రీడే మీరు జాబ్ అనుకుంటారా, బిజినెస్ అనుకుంటారా, అది చేస్తూ దీన్ని మీరు ఒక ప్రొఫెషనల్‌కి అప్పగిస్తారు కాబట్టి, వాళ్ళక్కడ మీ పోర్ట్‌ఫోలియోని మేనేజ్ చేస్తారు. అందులో ఒక చిన్న పర్సెంటేజ్ తీసుకుంటారు. దాంతో పాటు మీకు రిటర్న్స్ కూడా బాగా తెచ్చిస్తారనమాట. సో, ఇలా మీరు మీ ఫైనాన్షియల్ ఒక ఫ్రీడమ్‌ని రీచ్ అవ్వాలంటే ఇలా మీరు సెక్యూర్‌గా ప్లాన్ చేసుకోవచ్చనమాట. మీకు ఒకవేళ ఇదంతా కూడా ఐడియా లేదంటే తప్పకుండా మీరు ఏదైనా ఫైనాన్షియల్ అడ్వైజర్‌కి రీచ్ అయ్యి, వాళ్ళ సలహా తీసుకొని మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్‌గా ఉండాలి అంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.